అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ రాఖీ. రచయిత వీటూరి భాస్కరమ్మ గారు. ఇక కథలోకి వెళితే, రజని అప్పుడే ఆఫీస్లో అడుగుపెట్టింది. ఆ సరికే అందరూ వచ్చేసి సీరియస్గా వర్క్ చేసుకోవడంలో మునిగిపోయారు. రోజు కంటే కాస్త భిన్నంగా ఉన్న ఆ వాతావరణానికి విస్మయపడుతూ రజని తన సీటుకేసి వెళ్ళబోయి అసంకల్పితంగా ప్రమీల సీటుకేసి చూసింది. తన వైపు చూసిన రజనీని సైగ చేసి పిలిచింది ప్రమీల. ఏంటి రజీ, ఈరోజు ఇంత లేటు? అడిగింది వాచి చూసుకుంటూ. ఇంటి వాళ్ళ బాబుకు కొద్దిగా జ్వరం. సమయానికి ఆ కుర్రాడి తండ్రి కూడా ఇంట్లో లేడు. ఆవిడ అసలే కంగారు మనిషి. నేనే బాబుని హాస్పిటల్కు తీసుకెళ్ళి డాక్టర్కు చూపించి వచ్చాను. అక్కడికి అన్నం తినకుండానే వచ్చేశాను. ఇంతకు ఏమైంది? ఇంకా ఏం కావాలి? ఈరోజే క్రొత్త బాస్ వచ్చారు. మై గాడ్, తల పట్టుకుంది రజని. అతగాడు చాలా స్ట్రిక్ట్. వచ్చి గంటయిందో లేదో అందర్నీ వణికించేశాడు. డేంజరస్ పర్సన్, దుర్వాసుడు. ఇక చాలే, అన్ని భాషల్లోనూ నిక్నేమ్స్ తర్వాత తగిలించొచ్చు గాని నువ్వు చూసావా ఎలా ఉంటాడు? ఎక్కడో చూసినట్టే ఉన్నాడు. చాలా అందంగా సినీ హీరోలా ప్రమీల ఇంకా వర్ణిస్తూనే ఉంది. అంతలోనే ప్యూన్ సుబ్బయ్య దూసుకు వచ్చేశాడు. ఆఫీసర్ గారు పిలుస్తున్నారమ్మా, రజనీ కేసి చూస్తూ అన్నాడు. తప్పదన్నట్లు లేచింది రజని. ప్యూన్ వెనుకే ఆఫీసర్ గదిలోకి వెడుతున్న ఆమె కేసి జాలిగా చూశారందరూ. ఆఫీసర్ గది ముందు నిల్చుంది రజని. అదురుతున్న హృదయంతో మే ఐ కమిన్ సార్ మెల్లగా అంది. ఎస్ కమిన్, లోపల నుంచి గంభీరంగా వినవచ్చింది. రజని మెల్లగా లోపలకు నడిచింది. ఆఫీసర్ తల వంచుకొని ఏదో ఫైల్ చూస్తున్నారు తదేకంగా. అడుగుల చప్పుడు విని తలెత్తకుండానే అన్నారు. కూర్చోండి మిస్, రజని అందించింది. వెంటనే తలెత్తి ఆమె కేసి చూశారు. అతని కళ్ళల్లో ఆశ్చర్యం. నువ్వా రజని? రజని విభ్రాంతిగా చూసింది. వెంటనే పోల్చుకుంది. మీరు శశికాంత్ కదూ అంది తడబాటుగా. పోల్చుకున్నావన్నమాట అంటూనే బెల్ నొక్కాడు శశికాంత్. ప్యూన్ రాగానే 2 కాఫీలు పట్రా అని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఎందుకు సార్ అంది రజని మొహమాటంగా. ఇదిగో ఆ సారు గీరు తీసేయ్, ఎప్పటిలా శశి అని పిలువు అన్నాడు శశికాంత్ నవ్వుతూ. అమ్మో, భయం నటించింది రజని. కాఫీ వచ్చింది. తనొకటి తీసుకొని రజనీకి ఒక కప్పు అందించాడు శశి. ఇద్దరూ కాఫీ సిప్ చేస్తూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోసాగారు ఆరాటంగా. రజని, ఎలా ఉన్నావు? ఎన్నాళ్లకు చూశాను నిన్ను అన్నాడు శశికాంత్. రజనికి మాట్లాడాలంటేనే ఏదో జంకుగా ఉంది. అతను ఎంత తెలిసినవాడైనా ఇప్పుడు తనపై అధికారి కదా, జాగ్రత్తగా ఉండాలి అనుకుంది. శశికాంత్ ఏదో కాగితం అందించాడు. ఈ మేటర్ టైప్ చేసి 1 గంటలో తీసుకురా రజని, 4 కాఫీలు కావాలి. రజని తీసుకొని లేచింది. ఇక వెళ్తా సార్ అంది. వచ్చే ఆదివారం సాయంత్రం అలా పార్కుకి వెళ్దాం. ఎన్నో మాట్లాడాలి. నీతో రాగలవా అడిగాడు శశికాంత్. అలాగే శశి అంది రజని. ఓ గుడ్ గాల్, అలా పిలవాలి అని నవ్వాడు. అనుకోకుండా పూర్వంలా అలా పిలిచినందుకు సిగ్గుపడింది రజని. వచ్చేస్తుంటే మళ్ళీ చెప్పాడతను. తల ఊపి వచ్చేసింది రజని. మామూలుగా ఇంకా చెప్పాలంటే ఆనందంగా వెలిగిపోతున్న రజనీ ముఖం కేసి ఆశ్చర్యంగా చూశారంతా. ప్రమీలైతే అడిగేసింది కూడా. మెల్లగా చెప్పింది రజని. అతనెవరో కాదు ప్రమీ, శశి. లక్కీ గాల్ అభినందించింది ప్రమీల మనస్ఫూర్తిగా. శశి అంటే ఎవరో ప్రమీలకే కాదు, ఆ ఆఫీసులో అందరికీ తెలుసు రజనీ ద్వారా. ఆమె పెళ్ళీడు దాటిపోయినా అవివాహితగా మిగిలిపోవడం చూసి ఒకళ్ళిద్దరూ ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించగా అప్పుడు చెప్పింది రజని తన కథ. ఇప్పుడు ఆమె ఆఫీసులో అందరికీ ఓ మంచి స్నేహితురాలు మాత్రమే. అయితే రజీ, అతనికి వివాహం సగంలోనే ప్రమీలను ఆపేసింది రజని. ఏది, ఇంకా ఇవాళేగా కలిశాం, తాపీగా అన్నీ తెలుస్తాయి అంది టైప్ మిషన్లో కాగితం పెడుతూ. ఆదివారం రాత్రి రజని భోజనం చేయకుండానే పడుకుంది. ఆమె మనసు తీరని ఆశాభంగానికి లోనైంది. శశి కోసం తను ఇన్నేళ్ళు ఎంతగా ఎదురుచూసింది. తన హృదయంలో నుంచి అతని రూపాన్ని తొలగించలేక, మరొకరిని జీవితంలోకి ఆహ్వానించలేక ఎంతగా మతనపడింది. ఇన్నాళ్ళ తన నిరీక్షణ వృధాయేనా?
పార్కులోని సంఘటన సినిమా రీలులా ముందు నిల్చుంది. ఆదివారం సాయంత్రం 5 కాగానే రజని ముస్తాబు కానిచ్చి బ్యాగు తీసుకొని పార్కుకి నడిచింది. అప్పటికే శశికాంత్ ఆమె కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆమె రాగానే విష్ చేశాడు. ఇద్దరూ లోపలకు నడిచారు. ఎవరూ లేని చోటు చూసుకొని సిమెంట్ బెంచీ మీద కూర్చున్నారు. రజని, నీకు వివాహం అయ్యిందా? మాంగళ్యం లేని రజని మెడకేసి చూస్తూ అడిగాడు శశికాంత్. కాలేదు అంది రజని తల వంచుకొని గోళ్ల వంక చూసుకుంటూ. కాలేదా అన్నాడతను విహ్వలంగా. వింతగా చూసింది రజని. అవును, ఎందుకంత ఆశ్చర్యం? ఆశ్చర్యం కాదా మరి? మీ అన్నయ్య శుభలేఖ కూడా పంపించాడు. అవును నిజమే. మరి అమ్మ కోసం ఆ పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు. అన్నీ సిద్ధమైపోయాయి. మరి పెళ్ళెందుకు జరగలేదు? ఆత్రంగా అడిగాడు శశికాంత్. వరుడు పెళ్లికి వస్తూ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఐఎమ్ సారీ. ఆ తర్వాత నాకు పెళ్లి కాలేదనే బెంగతో అమ్మ మంచం పట్టి ఏడాది తర్వాత చనిపోయింది. నాన్నగారికి మతి తప్పింది. ఈ మధ్యే ఆయన పోయారు. బాధగా అంది రజని. ఈ విషయాలు మీ అన్నయ్య అయినా రాయలేదెప్పుడు? అన్నయ్య వెంటనే స్టేట్స్కి వెళ్ళాడు. తిరిగి రాగానే ఒక కోటీశ్వరుడి కూతురితో పెళ్ళి అయ్యింది. వాడిప్పుడు నన్నే మర్చిపోయాడు. మీరేం గుర్తుంటారు అంది రజని. రజని, చివరికి ఎలా జరిగిందో చూడు. నీ పెళ్ళి అయిపోయిందనే మేము భావించాం. మాకెవరికి పెళ్ళికి రావాలనిపించలేదు. మా చెల్లై ఫ్రెండు రాధ సవతి తల్లి చేతుల్లో నరకం అనుభవిస్తోంది. ఆమెను ఆ ఊబి నుంచి బయటకు లాగరా అన్నయ్య అంది మా చెల్లై. నీకెలాగూ పెళ్ళైపోయింది కదా అని ఇష్టం లేకపోయినా సరేననక తప్పింది కాదు. అలాగా, చాలా బావుంది అంది రజని. ఇంకేమంటుంది? రాధ కాన్పుకు పుట్టింటికి వెళ్ళిందంట. మొదట ఒక బాబు అట. ఈసారితో సరిపెడతారట. అదృష్టవంతురాలు అంది బాధను దాచుకొని. రజని, దేవుడు అనుకూలిస్తే ఆ స్థానంలో నీ ఉండేదానివి కదా. రజని కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఆ తర్వాత ఇంకేమీ మాట్లాడుకోకుండా చాలాసేపు అలానే కూర్చుండిపోయారు. రేపు నా పుట్టినరోజు అంది రజని ఏదో ఒకటి మాట్లాడాలన్నట్లు. అవును కదూ, రేపు రాఖీ పౌర్ణమి అన్నాడు శశికాంత్. రజనికి ఆ రోజులు గుర్తొచ్చినాయి. తమకు పరిచయమైన సంవత్సరం తను పుట్టినరోజుకు శశికాంత్ ఎంత ఆర్భాటం చేశాడు. తమది పల్లెటూరని అందరూ వింతగా చూస్తారని తను వారించినా వినకుండా పట్నం వెళ్ళి కేకు కొన్నాడు. క్రొవ్వొత్తులు పేర్చాడు. తన స్నేహితురాళ్ళందర్నీ పార్టీకి పిలవమన్నాడు. తనకు ఖరీదైన చీర తెచ్చాడు. అతనికి చీరల సెలక్షన్ బాగా తెలుసు. తన స్నేహితురాళ్ళు ఎంతగానో మెచ్చుకున్నారు. చీకటి పడుతోంది రజని, వెళ్దామా? రజని ఉలిక్కిపడి వాచి చూసుకుంది. 7 కావస్తోంది. శశికాంత్ వెనుకే బయటకు వచ్చింది. ఇద్దరూ కారు దగ్గరకు చేరుకున్నారు. నేను వెళ్ళిపోగలను. మా ఇల్లు ఇక్కడకు దగ్గరే. అదేంటి రజని, మీ ఇంటికి నేను రాకూడదా? రేపు నీ పుట్టినరోజు పార్టీకి రావాలంటే మీ ఇల్లు తెలియాలి కదా. మౌనంగా కారెక్కింది. స్టార్ట్ చేశాడు శశికాంత్. అతని ప్రక్కన అలా కూర్చోటం ఏదో హాయిగా ఆనందంగా ఉంది రజనికి. పోగొట్టుకున్న పెన్నిది దొరికినట్లుగా ఉంది. రజని గుర్తులు చెబుతుంటే మెల్లగా నడుపుతూ ఇంటికి చేర్చాడు. రజని దిగి హ్యాండ్ బ్యాగులోంచి తాళం చెవులు తీసి తలుపులు తెరిచింది. లోపలకు నడిచి లైటు వేసింది. అదేం, ఎవరూ లేరా? నేనొక్కదాన్నే. ఇంటి వాళ్ళు తిరుపతి వెళ్ళారు. మరి ఒక్కదానివి? పర్వాలేదు, పని మనిషి వస్తుంది పడుకోటానికి. రండి, కాఫీ త్రాగి వెళ్దురు కానీ అంటూనే రజని కిచెన్లోకి వెళ్ళింది. శశికాంత్ కుర్చీలో కూర్చున్నాడు. రజని తిరిగి వచ్చేసరికి అతను టేబుల్ మీదున్న ఫ్రేమ్లో తన ఫోటో చూస్తున్నాడు. రజని, నువ్వింకా నన్ను పూర్తి చేయలేకపోయాడు ఆ వాక్యాన్ని. రజని తల వంచుకుంది. కాఫీ త్రాగి శశికాంత్ వెళ్ళిపోయాడు. ఆపుకోలేని దుఃఖంతో మంచం మీద వాలిపోయింది రజని. ఆమె మనసు మళ్ళీ గతంలోకి పరుగులు తీసింది. రజని అన్నయ్య మురళి, శశికాంత్ ప్రాణ స్నేహితులు. ఆ వేసవి సెలవులలో 4 రోజులు పల్లెటూరి అందాలను ఆలకించాలని మురళితో పాటు వచ్చాడు శశికాంత్. అప్పుడు రజనికి 18 ఏండ్లు. ఉన్న ఊర్లో 10th పాస్ అయి ప్రైవేటుగా BAకి కట్టింది. అపురూపమైన అందానికి వసంతం లాంటి వయసు తోడు కాగా విరిసిన జాజి పువ్వులా ఉండేది రజని. మీనాల్లాంటి కళ్ళను రెపరెపలాడిస్తూ శశి చెప్పే కాలేజీ కబుర్లు వినేది. శశికాంత్ ఆడపిల్లలను టీచ్ చేసే విషయాలు విని ఉడుక్కునేది. ఆమెను ఆ భంగిమలో చూడాలని ఎన్నో కల్పించి చెప్పేవాడతను. తర్వాతెప్పుడో క్షమాపణ కోరుకునేవాడు.
4 రోజులు గడపాలని వచ్చిన శశికాంత్ను రజని అందం కట్టిపడేసింది. నెల వరకు అక్కడే ఉండిపోయాడు. రోజు ముగ్గురు ఊరి చివరి మామిడి తోటల్లోకి షికారు వెళ్ళేవారు. రజని శశిలకు ఏకాంతాన్ని కల్పిస్తూ మురళి తప్పుకునేవాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ గడిపేవారు. శశికాంత్ రజనిని తమకంగా ముద్దు పెట్టుకునేవాడు. గాఢంగా హృదయానికి హత్తుకునేవాడు. ఇంకా ఏమేమో చెయ్యబోతే వారించేది రజని. ప్లీజ్ రజని, ఒక్కసారి ప్రాధేయపడేవాడు. వద్దు శశి, పెళ్ళి కాకుండా అనేది రజని. ఈ మాధుర్యపు టంచుల్ని ఒక్కసారి అధిగమించని ఈ రజని, తర్వాత మనం ఏమైపోయినా పర్వాలేదు అనేవాడతను. ఆ మాటలకు అర్థం రజనికి అప్పట్లో తెలియరాలేదు. ఇప్పుడు ఆలోచిస్తుంటే అర్థమవుతుంది. నిజమే, అప్పుడు అతని మాట విని ఉంటే ఇప్పుడు ఈ చిత్రవధ తప్పేది తనకు. శశికాంత్ వెళ్ళిపోయాడు. కొన్నాళ్ల పాటు ఇద్దరి మధ్య ఉత్తరాలు నడిచాయి. ఒకసారి రజని వాళ్ళమ్మ చేతిలో పడింది అతను రాసిన ఉత్తరం. ఆ కులం కాని వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకుంటే నేను ఉరి వేసుకొని చస్తాను అంది ఆవిడ. విధికి తల వంచింది రజని. తర్వాత వేణుతో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి కాకుండానే అతను అకాల మృత్యువు వాతపడ్డాడు. ఏడాది తేడాతో రజని తల్లిదండ్రులు కూడా చనిపోయారు. రజని చదువు పూర్తి చేసి టైపు పరీక్షలు కూడా పాస్ అయింది. మురళి స్టేట్ నుంచి వచ్చాడు. పెద్ద ఉద్యోగం దొరికింది. డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇంటి వాళ్ళ గోడ గడియారం 12 గంటలు కొట్టింది. రజని ఒకసారి దానికేసి చూసి మళ్ళీ ఆలోచనల్లో మునిగింది. ఒక్కొక్కసారి భయంకరమైన ఒంటరి రాత్రులు ఆమెను వణికించేవి. ఈ బ్రతుకుకు ప్రయోజనం ఏముంది? ఈ యవన కుసుమం ఇలాగే మిగిలిపోయి ఎప్పుడో రేకులు రాలి ధూళిలో కలిసిపోతుంది అనుకుంటే కన్నీరు వరదయ్యేది. శశికాంత్ తలపులతోటే ఇప్పుడు ఆమె బ్రతుకుతోంది. అతను అన్నట్లు ఒక్కసారి జీవన మకరందాన్ని ఆస్వాదించి ఉంటే తల విదిలించింది రజని. ఇప్పుడు మాత్రం ఏం మించిపోయింది? రేపు తన శశి వస్తాడు. అప్పుడు తన కోరిక అతనికి నివేదించుకుంటుంది. తనని అతనికి ఆనందంగా అర్పించుకుంటుంది. ఒక్కసారి ఆ మాధుర్యాన్ని పొందగలిగినా చాలు, తన జన్మ ధన్యమైనట్లే. ఆ రోజు రాఖీ పౌర్ణమి, రజని పుట్టినరోజు. ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసింది రజని. పని మనిషి సాయంతో ఇల్లంతా నీటుగా సర్దింది. శశికాంత్కి ఇష్టమైన మైసూర్ పాక్ పకోడీ చేసింది. సాయంత్రం కాగానే మరలా స్నానం చేసి తెల్లని చీర జాకెట్ ధరించింది. తలలో విరజాజుల మాల తురుముకుంది. ఆ అలంకరణలో ఆమె 10 సంవత్సరాలు చిన్నదానిలా కనిపిస్తోంది. వీధి తలుపు చప్పుడైంది. కంగారుగా లేచి వెళ్ళింది రజని. శశికాంత్ గేటు తీసుకొని లోపలకు వచ్చాడు. వీధి తలుపులు మూసి బోల్టు వేసింది రజని. తను తెచ్చిన ప్యాకెట్టు ఆమెకు అందించాడతను. ప్యాకెట్టు విప్పిందామె. నల్లని బోర్డర్ ఉన్న గులాబీ రంగు జార్జెట్ చీర మెత్తగా జారిపోతోంది. చీర కట్టుకొని రా రజని అన్నాడు శశికాంత్ నవ్వుతూ. ఈరోజు అతను కొత్తగా కనిపిస్తున్నాడు రజనికి. 40 ఏండ్లు వచ్చిన ఆనాటి కొంటె అబ్బాయిలానే ఉన్నాడు. రజనికి అతన్ని చూడాలంటేనే ఎందుకో సంకోచంగా ఉంది. అలానే నిల్చుండిపోయింది. వెళ్ళు రజని అన్నాడతను మళ్ళీ. మంత్రముగ్ధల లోపలకు నడిచిందామె. తిరిగి వచ్చిన ఆమె వైపు అప్రతిభుడై చూస్తుండిపోయాడు శశికాంత్. తెల్లని పాలరాతి బొమ్మలాంటి రజనికి ఆ చీర ఎంతో అందంగా సూటైంది. నల్లని జాకెట్టు, కాటుక తీర్చిన సోగకళ్ళు, కొనదేరిన ముక్కు, లిప్స్టిక్ అవసరం లేని ఎర్రని పెదిమలు, బారైన జడ. టిఫిన్ తీసుకోండి అన్న రజనీ మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు శశికాంత్. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ముగించారు. ఒక్కపడి కోసం చేయి చాస్తూ ఆమె కళ్ళల్లోకి చూశాడతను. తన మనసులోని కోరిక అతనికి చెప్పడానికి అదే మంచి సమయం అనుకుంది రజని. తన కళ్ళల్లోకి చూస్తున్న అతనికేసే చూస్తూ దాచి ఉన్న అతని చేతిని అందుకుంది. అన్నట్లు మరిచిపోయాను అంటూ అతని జేబులోంచి చిన్న ప్యాకెట్ ఒకటి బయటకు తీశాడు. ఏంటది? ఉంగరమా? ఆత్రంగా దాన్ని అందుకుంది రజని. విప్పి చూసింది. రాఖీ. రజని, ఇది నా చేతికి కట్టు అన్నాడు శశికాంత్. రజని హృదయంలో కారు చీకట్లు అలుముకున్నాయి. మౌనంగా దాన్ని అందుకొని అతని చేతికి కట్టింది. వంచిన ఆమె కళ్ళు అశ్రుధారలను వర్షించి రాఖీని తడిపాయి. శశికాంత్ జాలిగా ఆమె తల నిమురుతూ ఉండిపోయాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.